వీర్య కణాలు వృద్ధి చెందడం కోసం వివిధ రకాలైనటువంటి ఫార్ములాలు తెలుసుకోవడంలో భాగంగా ఒక ఫార్ములా గురించి మనం తెలుసుకోవడం జరిగింది. ఇప్పుడు రెండవ ఫార్ములాగా మరొక ఔషధాన్ని ఎలా తయారు చేసుకొని సద్వినియోగం చేసుకొని ఆ సమస్య నుంచి బయటపడవచ్చో తెలుసుకోబోతున్నాం. ఈ ఫార్ములా తయారీకి కావాల్సిన పదార్థాలు రెండే రెండు. గత అనేక వీడియోల్లో కూడా ఈ పదార్థాలన్నీ కూడా మీరు చూసే ఉంటారు. చాలా సులువు తయారు చేసుకోవడము, వాడుకోవడం చాలా సులువు. అదేవిధంగా ఆ యొక్క సమస్య నుంచి బయటపడడం కూడా చాలా సులువుగా ఈ యొక్క ఔషధాలు ఈ యొక్క ఫార్ములాను తయారు చేసుకుని వాడుకోవడం వల్ల మనం సులువుగా ఆ యొక్క సమస్య నుంచి బయటపడవచ్చు. మొట్టమొదటి పదార్థం అశ్వగంధ చూర్ణం. బాగా నిదానంగా రాసుకోండి. అశ్వగంధ చూర్ణం. ఈ అశ్వగంధ గడ్డలు మనకు మార్కెట్లో దొరుకుతాయి. అశ్వగంధ చూర్ణం కూడా మనకు మార్కెట్లో దొరుకుతుంది. తెలుగులో పెన్నేరు గడ్డలు అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు అనమాట. ముఖ్యంగా మగవారికి సంబంధించినటువంటి ప్రత్యుత్పత్తి వ్యవస్థకు సంబంధించినటువంటి, అదేవిధంగా సంతానానికి సంబంధించినటువంటి లైంగికపరమైనటువంటి సమస్యలకు సంబంధించినటువంటి ఏ ఇబ్బందులైనా భారతీయ వైద్య విధానంలో మొట్టమొదటి మూలికగా ఈ యొక్క అశ్వగంధ గురించి చెప్తుంటారు అనమాట. అంటే అశ్వగంధ అన్ని రకాలుగా అనేక రకాలైనటువంటి అద్భుతమైన ప్రయోజనాలు ముఖ్యంగా మగవాళ్ళలో కలుగజేసేటువంటి పరిస్థితి, ముఖ్యంగా ఇలాంటి పరిస్థితుల్లో మంచి ప్రయోజనం కలుగజేసేటువంటి పరిస్థితి ఉంటుందన్నమాట. ఈ యొక్క అశ్వగంధను 5 నుంచి 7 సార్లు స్వచ్ఛమైనటువంటి ఆవు పాలతో శుద్ధి చేసేసి మనం వాడుకోవడం వల్ల ఫలితాలు మరింత శీఘ్రంగా సత్వరమే వెంటనే కలిగేందుకు అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. మరి చాలా తక్కువ కంపెనీ వాళ్ళు అడపాదడపా ఎక్కడో కొంతమంది ఇలాంటి తయారు చేసే వాళ్ళు ఉన్నారు. కానీ మరి ఎక్కువ శాతం కంపెనీలు యాజ్ యూజువల్గా మనకు ఈ యొక్క అశ్వగంధ చూర్ణాన్ని మనకు విక్రయిస్తున్నారనమాట. మరి వీలైతే ఆవు పాలతో శుద్ధి చేసినటువంటి అశ్వగంధ చూర్ణము మీరు సమీపంలో ఉన్నటువంటి వైద్య నిపుణులను సంప్రదించి విచారించి తయారు చేసుకుని వాడుకోవచ్చు. లేని పక్షంలో ప్రామాణిక కంపెనీ వాళ్ళు తయారు చేసేటువంటి ఇలాంటి అశ్వగంధ చూర్ణం వాడుకున్నా సరిపోతుందన్నమాట. కాబట్టి ఆవు పాలతో శుద్ధి చేసినటువంటి అశ్వగంధ చూర్ణం, ఇలాంటి అశ్వగంధ చూర్ణాన్ని ఒక 100 గ్రాములు తీసుకోండి. మీకు ఔషధం తయారు చేసి చూపించేందుకు ఇక్కడ కొద్దిగా మాత్రమే కలపడం జరుగుతుందన్నమాట. 100 గ్రాములు తీసుకోవాలి. అలాగే రెండవ పదార్థంగా ఉసిరిక చూర్ణం. ఉసిరిక చూర్ణం కూడా మనకు మార్కెట్లో దొరుకుతుంది. ఆమ్ల చూర్ణం అనేటువంటి పేరుతో మనకు మార్కెట్లో దొరుకుతూ ఉంటుందన్నమాట. ఈ యొక్క ఉసిరిక చూర్ణాన్ని కూడా ఒక 100 గ్రాములు తీసుకోవాలి. అంటే అశ్వగంధ చూర్ణము ఒక 100 గ్రాములు తీసుకోవాలి. అదేవిధంగా ఉసిరిక చూర్ణం కూడా ఒక 100 గ్రాములు తీసుకోవాలన్నమాట. ఈ విధంగా రెండు పదార్థాలు కలపడం వల్ల 200 గ్రాముల ఔషధం మనకు రెడీ అయిపోతుంది అనమాట. ఈ 200 గ్రాముల ఔషధం మనకి ఇంచుమించు 40 రోజులకు సరిపోతుంది. ఈ 40 రోజులు అయిన తర్వాత మరలా ఇదే పద్ధతిలో తాజాగా ఔషధాన్ని తయారు చేసుకుని మరలా వాడుకుంటూ ఉండాలన్నమాట. మరి ఈ విధంగా క్రమం తప్పకుండా కొన్ని నెలల పాటు ఈ యొక్క ఔషధాన్ని ఈ పద్ధతిలో తయారు చేసుకొని వాడుకోవడం వల్ల సమర్థవంతమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. ముఖ్యంగా అశ్వగంధ చూర్ణంలో ఈ శుక్రకణాలను బాగా వృద్ధి చేసేందుకు, శుక్రకణాల నాణ్యతను పెంచేందుకు వివిధ రకాలైన రసాయన పదార్థాలు అంటే విత్తనాలు, విత్తనాలైడ్స్, సోమ్నిఫెరిన్ అనేటువంటి రసాయన పదార్థాలు ఉన్నాయి. అదేవిధంగా అంతేకాకుండా అశ్వగంధ చూర్ణంలో ఉన్నటువంటి వివిధ రకాలైన రసాయన పదార్థాల యొక్క ప్రభావము టెస్టోస్టిరాన్ కూడా పెంచుతుందన్నమాట. ఎప్పుడైతే మగవారిలో టెస్టోస్టిరాన్ అనేటువంటి హార్మోన్ ఉత్పత్తి పెరుగుతుందో అప్పుడు లైంగికపరమైన కోరికలు పెరగడమే కాకుండా మరి శుక్రకణాల నాణ్యత, అదేవిధంగా శుక్రకణాలు లోపాలు లేకుండా ఉండేందుకు, శుక్రకణాలు బాగా అభివృద్ధి చెందేందుకు కూడా ఈ యొక్క అశ్వగంధ చూర్ణంలో ఉన్నటువంటి వివిధ రకాలైన రసాయన పదార్థాలు ఉపయోగపడతాయి. మరి ఈ పద్ధతిలో మనం అశ్వగంధ చూర్ణాన్ని వాడుకోవడం వల్ల ఫలితాలు చాలా ఆశాజనకంగా ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అదేవిధంగా ఉసిరి పొడిలో కూడా ఎలాజిక్ యాసిడ్, కెఫిక్ యాసిడ్, క్యాంఫరాలు ఇలాంటి అనేక రకాలైన రసాయన పదార్థాలు మరి ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ మగవాళ్ళలో వీర్యకణాలు బాగా పెరిగేందుకు, వీర్యకణాల సమర్థత పెంచేందుకు కూడా చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ఇందులో ఉన్నటువంటి విటమిన్ సి కూడా వీర్యకణాల ఉత్పత్తికి చాలా చక్కగా ఉపయోగపడుతుంది. వీర్యకణాల నాణ్యతను బాగా ఉండేందుకు కూడా ఈ ఉసిరిలో ఉన్నటువంటి విటమిన్ సి చాలా చక్కగా ఉపయోగపడుతుంది అన్నమాట. మరి ఇది కూడా ఒక 100 గ్రాములు తీసుకోవాలి. ఈ రెండు పదార్థాలు బాగా కలపడం వల్ల చెప్పాను కదా 200 గ్రాముల ఔషధం తయారైపోయిందని. దీన్ని ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు ఉదయం పరిగడుపున ఒక్కసారి, అదేవిధంగా రాత్రి పడుకునేటప్పుడు మరొకసారి మనం తయారు చేసి పెట్టుకున్నటువంటి చూర్ణాన్ని 1/2 టీ స్పూన్ అంటే 2.5 గ్రాము ఉదయము, 2.5 గ్రాము రాత్రి, అంటే రోజు 5 గ్రాముల చూర్ణాన్ని వాడుకోవాలన్నమాట. మరి ఈ విధంగా ఒక 1/2 టీ స్పూన్ చూర్ణాన్ని ఒక పూటకి ఈ విధంగా తీసుకొని ఇందులో 1/2 టీ స్పూను స్వచ్ఛమైనటువంటి నెయ్యి కలపాలి. ఆవు నెయ్యి దొరికితే మరీ మంచిది. ఆవు నెయ్యి దొరకనటువంటి పక్షంలో మరి ఈ యొక్క గేదె నెయ్యి కూడా వాడుకోవచ్చు అనమాట. అలాగే 1 స్పూను 1/2 టీ స్పూన్ మనం ఆవు నెయ్యి తీసుకున్నట్లయితే 1 టీ స్పూను తేనె తీసుకోవాలన్నమాట. ఈ విధంగా
తేనె నెయ్యి రేషియో మనం ఈ విధంగా గమనించుకొని వాడుకోవాలన్నమాట. 2.5 గ్రాము లేదా అర టీ స్పూను మనం తయారు చేసి పెట్టుకున్నటువంటి చూర్ణం, అంటే అశ్వగంధ చూర్ణము, ఉసిరిక చూర్ణం తీసుకున్నాము. ఇందులో అర టీ స్పూను నెయ్యి, 1 టీ స్పూన్ వరకు స్వచ్ఛమైనటువంటి తేనె కలిపేసాం. ఈ విధంగా కలపడం వల్ల వీర్య కణాలను పెంచేటువంటి బ్రహ్మాండమైనటువంటి ఔషధం రెడీ అయిపోయింది. ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి ఔషధాన్ని ప్రమాణంగా సేవించేసేసి చప్పరించేసి వీలైతే 1 కప్పు గోరువెచ్చని పాలు సేవిస్తుండాలి. ఈ విధంగా క్రమం తప్పకుండా కొన్ని నెలల పాటు ఈ యొక్క ఔషధాన్ని సేవించడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా అన్ని సైడ్ బెనిఫిట్స్తోనే వీర్య కణాల నాణ్యత పెరుగుతుంది, వీర్య కణాల సంఖ్య పెరుగుతుంది, వీర్య కణాల్లో చైతన్యం బాగా వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది, చక్కటి వీర్య కణాల ఉత్పత్తి జరుగుతుంది. వీటన్నిటికి తోడు ఈ యొక్క పదార్థాల ప్రభావం చేత మగవారిలో లైంగిక సామర్థ్యం పెరిగిపోవడమే కాకుండా లైంగికమైనటువంటి కోరికలు కానీ లైంగికపరమైనటువంటి ఆసక్తి కానీ పెరిగేటువంటి పరిస్థితి ఏర్పడి మరి చక్కటి సంతానానికి అవకాశం ఏర్పడుతుంది. చక్కటి దాంపత్య జీవితాన్ని కూడా ఈ యొక్క ఔషధాలు సదా వారి దేహంలో ఉంటూ సదా కాపాడుతూ సదా వాళ్ళని రక్షిస్తూ ఉంటాయి.